మళ్ళీ అర్ధరాత్రి ఆకాష్ గోడ దూకి భూమి కోసం శరత్చంద్ర వాళ్ళ ఇంటి లోపలికి వస్తూ ఉంటాడు. అలా చాలా కష్టంగా గోడ దూకి పిల్లిలా అడుగులు లోపల వేస్తూ ఉంటారు. ఆ చీకట్లో ఆకాష్ చేయి పట్టుకొని భూమి గదిలోకి లాక్కు వెళ్తుంది. అలా ఉన్నట్లుండి చీకట్లో చెయ్యి పట్టి లాక్కు వెళ్ళటంతో ఎవరా అని ఆకాష్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆకాష్ ఎక్కడ గట్టిగా కేకలు పెడతాడో అని షూ షూ అరవద్దు నేనేనని భూమి చెప్తూ ఉంటుంది. నన్నిక్కడికి నువ్విలా ఇప్పుడు ఎందుకు పిలిచావు? నన్నిక్కడికి నువ్వు ఇలా పిలిపించిన రీజన్ ఏంటో అంటూ ఆకాష్ మెలికలు తిరిగిపోతూ భూమిని చాలా సంతోషంగా ప్రశ్నిస్తూ ఉంటాడు. అయితే భూమి చాలా చేదరించుకుంటూ అసలు ఈ డ్రెస్ ఏంటి, ఆ షర్ట్ ఏంటి, ఆ చిరిగిపోయిన ప్యాంట్ ఏంటి, అసలు ఈ అవతారం ఏంటండి? మీరు కొడైకెనాల్లో ఎలా ఉన్నారో నాకు అనవసరం, కానీ ఇక్కడ మాత్రం నా బావలాగే ఉండాలి. తను ఎలా ఉంటాడో, ఎలాంటి బట్టలు వేసుకుంటాడో, ఎలా ప్రవర్తిస్తాడో, ఎలా మాట్లాడతాడో ఇవన్నీ మీకు చెప్పటం కోసమే ఈరోజు నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను అని భూమి చెప్తుంటే ఆకాష్ కేర్లెస్గా చెవిలో వేలు పెట్టి మెలి తిప్పుకుంటూ వింటూ ఉంటాడు. ఇప్పుడు ఏదో ఒకటి చేయండి, నన్ను ఎలా మార్చుకుంటారో మార్చుకోండి, మీ ఇష్టం అని ఆకాష్ అంటాడు. అప్పుడే భూమి ఒక పెద్ద బుక్ చేతిలో పెట్టి ఇదిగోండి ఈ బుక్ చదవండి అని భూమి వేస్తుంటే ఆ బుక్ని మోయలేక ఆకాష్ కింద పడేస్తూ ఉంటాడు. ఆ బుక్ చదవండి, మా బావ ఎలా ఉంటాడో మీకు అన్నీ అర్థమవుతాయి అని భూమి చెప్తూ ఉంటుంది. ఆ బుక్ మీద గగన్ ఫోటో వేసి గగన్ బయోగ్రఫీ అని రాసి ఉంటుంది. ఈ పుస్తకం చదివితే మా బావ ఎలా ఉంటాడో మీకే అర్థమవుతుంది అని భూమి చెప్తుంటే ఆకాష్ ఆ పుస్తకాన్ని మొత్తం తిప్పి చూస్తూ ఉంటాడు. మరి ఇప్పటికైనా ఆకాష్ తన ప్రవర్తన మార్చుకుంటాడా? అసలు గగన్ ఎప్పుడు తిరిగి వస్తాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.